తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక విన్న కార్యక్రమాన్ని అయితే చేపడుతోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఆయా పార్టీలకు సంబంధించిన ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ, స్థానిక నాయకత్వం కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వాలు కూడా గ్రామాలలో పర్యటిస్తా ఉన్నారు. గడప గడపకు ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేస్తా ఉన్నారు గల్లీలలో కూడా. సో అసలు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, సో వీళ్ళు ఈ పాదయాత్రలో ఏదైనా అనుభవాలు ఏంది ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, పాదయాత్ర ఎట్లా నడుస్తుంది? వాస్తవానికి కేంద్రంలో ఏర్పాటు చేయబడ్డ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగంలో పెను మార్పులు తీసుకురావాలి, రాజ్యాంగ పరిరక్షణను పూర్తిగా రాజ్యాంగాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఒక చర్యలు తీసుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళ ఆదేశాల మేరకు రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను గురించి ప్రతి గడపకెళ్లి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము వెళ్తా ఉంటుంటే ఇవాళ ఈ సీతారాంపల్లి, మాచాపూర్, చింతమడక, అంకంపేట, దమ్మచెరువు గ్రామాలలో మేము పర్యటిస్తూ ఉంటుంటే జనాల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. జనాలు ఒకటే కోరుతా ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ఏ రకంగా ప్రవేశపెట్టిందో అదే విధంగా కూడా ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జనాలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము అధిష్టానానికి మా గ్రామ ప్రజల నుంచి, మా కాన్స్టిట్యున్సీ ప్రజల నుంచి, మా గౌరవ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారి ఆదేశాలతోటి ఏర్పాటు చేసబడ్డ ఈ కార్యక్రమంలో జనాల నుంచి వస్తున్న స్పందనను మేము మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజు గ్రామాలలో వస్తున్న స్పందనను కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం. జనాలు కోరుతుంది ఒకటే, ఎక్కడైతే రాజ్యాంగం రక్షించబడుతుందో అక్కడ ఆ దేశం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ రాజ్యాంగాన్ని రక్షించండి, ఆ రాజ్యాంగ పరిరక్షణలో మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తామని స్వచ్ఛందంగా ఈ 3 గ్రామాల నుంచి జనాలు రావడం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము మా అధిష్టానానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 3 గ్రామాలను వాస్తవానికి కొన్ని గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలను కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యని పరిష్కరించడంలో కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, వాళ్ళు కోరిన సమస్యలు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యల్ని కూడా మళ్ళీ తీరుస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రజాక్షేత్రంలో వెళ్తున్నప్పుడు మీ పార్టీ సంబంధించిన సంక్షేమ పథకాల గురించి కూడా ఏమైనా చర్చ వస్తుందా, ఏమైనా అడుగుతున్నారా? వాస్తవానికి జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తీసుకొచ్చిన, నేను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నేను కొట్లాడి తీసుకొచ్చినని చెప్పిన కేసీఆర్ ఏ రోజు కూడా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలే. కానీ సంవత్సరంన్నర కూడా అయితే లేదు మేము అధికారంలోకి వచ్చి మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్. ఆ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలలల్లా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసింది. నిన్నటికి నిన్న మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులు అందరూ కూడా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని నిన్న భద్రాచలంలో కూడా ఒక గిరిజన తండాకెళ్ళి ఒక గిరిజన కుటుంబంలో సన్నబియ్యం తిన్నాడు. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రులు కానీ సన్నబియ్య భోజనాలు చేస్తూ ఉంటుంటే జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి సన్నబియ్యం భోజనం చేస్తూ ఉంటే మాకు ఒకటే గుర్తొస్తుంది. ఆ గతంలో కేటీఆర్ ఒక మాట అన్నాడు, ఒక పబ్లిక్ మీటింగ్ లో, ఒక ప్రజాక్షేత్రంలో ఆయన ఒక మాట ఇచ్చిండు, కేసీఆర్ మన్మడు ఏ బియ్యం అయితే తింటాడో తెలంగాణలోని ప్రతి ఒక్క బిడ్డ కూడా అదే బియ్యం తింటాడని ఆయన మాట ఇచ్చిండు. కానీ గత 10 ఏళ్లల్లా కేసీఆర్ మన్మడు తిన్న బియ్యం ఏ ఒక్క బిడ్డ కూడా తినలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు ప్రతి ఒక్క పల్లెకు, ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేసి, ఆ సన్న బియ్యం యొక్క ఏదో సన్న బియ్యం అంటే ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం కాదు, ఈ రేవంత్ రెడ్డి ఏ బియ్యం అయితే తింటాడో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ బియ్యం అయితే తింటాడో అదే బియ్యాన్ని ఇవాళ సామాన్య ప్రజలు కూడా తింటారు. అది చెక్ చేయడం కోసమే ఈ రోజు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా వెళ్లి ప్రతి ఒక్కరు పేద కుటుంబంలో కూర్చొని భోజనాలు చేయడం జరిగింది.